పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించబడింది. దీనికి సహకరించినటువంటి ఆర్మూరు పట్టణ ప్రజలకి, ముఖ్యంగా యూత్ అందరికీ మా పోలీసు వారి తరఫున పేరున ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి. వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం యూనిటీ 2K రన్, యూనిటీ ఫర్ రన్ అని చెప్పి, రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మార్నింగ్ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ వారం రోజుల నుండి మనం 21 అక్టోబర్ అమరవీరుల స్మారక దినోత్సవం నుండి రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీతో దీన్ని ముగిస్తున్నాం. తర్వాత రేపటి నుండి మనకు స్పోర్ట్స్ మీట్ కూడా పిల్లలకి కండక్ట్ చేస్తున్నాం 2 days, ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ స్పోర్ట్స్ మీట్ కూడా సక్సెస్ఫుల్ చేయాలి. తర్వాత ఈరోజు మన అందరికీ తెలుసు, మన దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలో 191 మంది పోలీసులు వాళ్ళు అమరులైనరు. అది పహల్గామ్ అయితే లేకపోతే ఇతర చోట్ల మన దేశ భద్రతను కాపాడుతూ వారి స్వలాభం కోసం కాదు, దేశానికి వాళ్ళు అంకితమై వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి, మరి వారిని గుర్తించుకోవడంలో మనకు బాధ్యత ఉన్నది. మన కోసం, మన రక్షణ గురించి, మన భద్రత గురించి వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి మన అందరం కలిసి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి. తర్వాత వాళ్ళు ఏదైతే ఆశయాని కోసం ప్రాణాలు రుణప్రాయంగా సమర్పించారో, ముఖ్యంగా మన భద్రత గురించి, మన శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మన దేశం ముందుకెళ్తుంది, మనం అభివృద్ధి బాటలో వెళ్తాం. మన పట్టణం కూడా మన శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మనం సుఖశాంతులతో ఉంటాం. కాబట్టి అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మెలిగి మనం శాంతి భద్రతలు కాపాడుతూ మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరున, ముఖ్యంగా యూత్ అందరికీ పేరున ధన్యవాదాలు. భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తాలో విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను గుర్తించడానికి అందరూ క్యాండిల్ ర్యాలీ ద్వారా వాళ్ళ కుటుంబ భద్రతకు మనందరం మద్దతుగా ఉన్నట్టు తెలియజేసిన అందరికీ పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా మున్ముందు విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణత్యాగాలు కోల్పోయిన వారికి అందరం సహకారంగా ఉంటామని మనోధైర్యాన్ని ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 31 నుంచి ఈ రోజు వరకు 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ కానీ, స్కూళ్ళల్లో మనకు డ్రాయింగ్ పెయింటింగ్ కానీ, షార్ట్ ఫిలిమ్స్, ఎస్సే రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకు వివిధ రకాలుగా వాళ్ళకు కుటుంబాలకు మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో వాలంటరీగా చాలా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని పోలీసు వారికి కోఆపరేట్ చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.